తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటి నుంచి పలు రాష్ట్రాల నుంచి కాపు, మున్నూరు కాపు, తెల్లగ, బలిజ, ఒంటరి అనే అన్ని కమ్యూనిటీస్ అందరి సమాహమే అందరు కలిసి వచ్చిందే ఈరోజు సమైక్యంగా ఉండడానికి వచ్చిందే ఈరోజు పెట్టిన ప్రోగ్రామే సమాఖ్య. ఈ సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే ఒక సంస్థ ద్వారా సమాఖ్య ద్వారా స్థాపించి ఈరోజు ఒక కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. రేపు అక్టోబర్ 14-15 తారీఖుల్లో గ్లోబల్ సమ్మిట్, బిజినెస్ సమ్మిట్ పెట్టుకోవడానికి హైదరాబాదులో ఈరోజు ఒక పునాది పడింది ఢిల్లీలో. దీనికి దాదాపు 9-10 మంది ఎంపీలు, మా వాళ్ళు సోదరులు, ప్లస్ అనేక రాష్ట్రాల నుంచి కూడా మా మిత్రులందరూ కూడా వచ్చారు. ఈ సమాఖ్య లాంచింగ్ ప్రోగ్రామ్ని ఆశీర్వదించారు, బాగా బ్లెస్ చేశారు. అందరికీ నేను ఈరోజు నిజంగా కూడా ఇంత ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. కాపులు, మునురు కాపులు ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ అనేది తెలుసు, వ్యవసాయ కుటుంబాలు మాది, నలుగురికి అన్నం పెట్టే కుటుంబాలు. కానీ ఈరోజు ఇది ఒకటి సరిపోవట్లేదు, మా పిల్లలందరూ కూడా వ్యాపారాలు చేయాలి. మేము ఎప్పుడైతే ఒక 20-30 ఏళ్ల క్రితం, ఇందాక మా మిత్రులు సానా సతీష్ గారు కూడా అన్నారు, అందరూ అన్నారు, ఎప్పుడైతే మనందరం ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు, వేరే ఊళ్ళు అన్నీ తిరుక్కుంటా ఏదైతే చేసి కష్టపడి అభివృద్ధి అయ్యారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళందరూ ఉద్యోగాలు కాదు, ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమై రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీటింగ్ ఉద్యోగాల కోసం మీటింగ్ పెట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు ఓపెన్ చేయాలి, కంపెనీలు ఓపెన్ చేస్తున్నాం. దానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహాయం కావాలి. మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా పోవడానికి, ఫండింగ్ లోన్స్ తెచ్చుకోవడానికి కానీ, కంపెనీస్ ఓపెన్ చేయడానికి కానీ బ్యూరోక్రాట్స్ కూడా చాలామంది వచ్చారు. ఈ సంస్థను ముందుకు స్థాపించినటువంటి టీవీఎన్ రావు, పివి రావు అండ్ ఏఎం రత్నం గారు, మంగబాబు గారు, దీనికి వచ్చినటువంటి వాళ్ళు ఇదంతా ముందుకు తీసుకెళ్తూ ఒక కేంద్ర మంత్రిని పిలిపించి ఈ ప్రోగ్రాం అందరినీ, మా ఎంపీలందరినీ దగ్గరుండి పిలిపించినటువంటి కె లక్ష్మణ్ గారు ఎంపీ గారు, దీనికి విహెచ్ హనుమంతరావు గారు కూడా వచ్చారు, సానా సతీష్ గారు వచ్చారు, ఉదయ్ శ్రీనివాస్ గారు వచ్చారు, బాలశౌర్ గారు వచ్చారు, పిసి మోహన్ గారు వచ్చారు. ఉన్న ఎంపీలందరూ కూడా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. ఈ ఎంపీలందరూ ఈ ప్రోగ్రాం, ఈ సమాఖ్య ఇక్కడితో ఆగకుండా భారతదేశంలో ఉన్నటువంటి సమాజ సోదరులు, కుల సోదరులందరినీ కూడా ఒక తాయిటకి తెచ్చి, ఒక వేదిక మీదకి తెచ్చి అందరినీ డెవలప్ చేయాలనేది, అన్ని కుటుంబాలను డెవలప్ చేయాలి, విద్యార్థులకు సపోర్ట్ చేయాలి, యంగ్ ఎంటర్ప్రీనర్ తయారు చేసేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, వ్యాపారాలు కూడా చేయాలని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్నటువంటి ప్రోగ్రామే ఈ సమాఖ్య. ఇది అందరం సమైక్యంగా ఉండి పోరాడితే ఖచ్చితంగా సమాఖ్యం విజయవంతం చేయొచ్చు. నెక్స్ట్ అక్టోబర్ 14-15 తారీఖులో జరిగే ప్రోగ్రాం, దాంట్లో సక్సెస్ఫుల్గా ఉద్యోగాలు ఇచ్చే ప్రోగ్రాం ఉంటుంది, గ్లోబల్ సమ్మిట్ ఉంటుంది, గ్లోబల్ బిజినెస్ మీట్ ఉంటుంది. దీని అందరినీ కూడా ఈరోజు వచ్చి అందరూ సక్సెస్ చేసుకున్నందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాను. ఆల్ ద బెస్ట్ సమాఖ్య. ఇది బాగా ముందుకెళ్తుంది, స్టార్ట్ అయింది. ఎందుకంటే పెన్ అనేది, పటేల్ ఎంటర్ప్రైనర్స్ నెట్వర్క్ అనేది మా పిల్లలు, యూత్ చాలా బాగా తీసుకెళ్తున్నారు. వేల మంది తయారయ్యారు, లక్షల మందిని అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాతో ముందుకు వస్తే వారందరినీ కూడా మేము సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి, వాళ్ళంతా కష్టపడి పనిచేయాల్సింది యూతే. ఆ యూత్ని ఎంకరేజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయాల్లో స్థిరపడిన వాళ్ళు కానీ, వ్యాపారంలో సెటిల్ అయిన వాళ్ళం కానీ, అందరం కలిసి యూత్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కాకుండా వ్యాపార అవకాశాలు పెంచాలని, దాంట్లో మెలకువలు నేర్పాలని చెప్పేసి అవన్నిటికి కూడా బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ వాళ్ళు సెక్రటరీ కూడా వచ్చారు. వాళ్ళందరి సహాయం తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఒక సక్సెస్ మీట్. అమెరికాలో కూడా సెటిల్ అయిన వాళ్ళు అక్కడ కూడా పెట్టారు, అక్కడ కూడా సహాయం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ సమాఖ్య. థ్యాంక్ యూ. ఈరోజు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ఆధ్వర్యంలో కర్టన్ రైజింగ్ ప్రోగ్రాం దేశ రాజధాని ఢిల్లీలో జరపడము వ్యక్తిగతంగా
ఆర్థికంగా సాధికారిత సాధించాలి, తద్వారా సమాజానికి దేశానికి మరి దోహదపడుతుందని, సంపద సృష్టి అనేది వ్యక్తి ద్వారా మరి ఏ రకంగా దేశానికి ఉపయోగపడుతుందో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి ప్రతి ఏటా 1,00,000 కోట్ల పైగా ఇవాళ వారు ఏర్పాటు చేయడం, ఈ 12 సంవత్సరాల్లో దాదాపు 15 లక్షల కోట్లు కేవలము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పేరు మీద ఈరోజు ఇన్ఫ్రా పేరు మీద ఖర్చు పెడతా ఉంటే ఇవాళ రహదారులు, రైల్వేలు, ఎయిర్పోర్ట్, మరి ఇందులో కొత్తగా మరి యువత ఎవరైతే ఈ సమాజంలో మరి పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా అన్ని రంగాల్లో రాణించారో నెక్స్ట్ జనరేషన్ యువతకు వారి స్ఫూర్తినిచ్చే విధంగా, వారికి కూడా తోడ్పాటు ఇచ్చే విధంగా ప్రభుత్వం యొక్క ఏదైతే ఇవాళ పెట్టుబడులు యువతకు కల్పిస్తున్నారో, మరి గతంలో స్టార్టప్స్ అంటే చాలా అరుదుగా ఉన్నటువంటి పరిస్థితిలో 2014 తర్వాత కొన్ని లక్షల సంఖ్యలో ఇవాళ స్టార్టప్స్ రావడం, యువత ఆ రకంగా పెట్టుబడి పెట్టడం. అంతేకాకుండా ఈరోజు మరి యూనికార్న్స్ కూడా గతంలో 2014 ముందు యూనికార్న్స్ అనే ఊసే లేదు, అటువంటిది కొన్ని వేల మంది యూనికార్న్స్ స్థాపిస్తున్నారు. అంటే ప్రధానమంత్రి సంకల్పం కూడా యువకులు ఉద్యోగాల కోసం వెంపలాడకూడదు, ఆ రకంగా ఉద్యోగాలు కల్పించే సంస్థలుగా మారాలని చెప్పి సంకల్పించడం. దానికి ఇవాళ మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇవాళ ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి మరి కొన్ని సామాజిక వర్గాలు ముందుకొచ్చి ఏ రకంగా వాళ్ళు స్థాపించారో, నేను ముఖ్యంగా ఆ కాపు సామాజిక వర్గాన్ని అభినందిస్తూ యువతకు ఆ రకమైనటువంటి స్ఫూర్తి ప్రేరణ కల్పించి ఇవాళ ప్రధానమంత్రి కంటున్న కళలు వికసిత భారత్, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మరి ప్రభుత్వం పెట్టుబడులు కల్పిస్తున్నది. దాన్ని అందిపుచ్చుకోవడానికి యువత రావాలని, దానికి దోహదపడే ప్లాట్ఫామ్ ఇవాళ సమాఖ్య అని చెప్పి ఆ యొక్క నిర్వాహకులను, ఆర్గనైజేషన్ అందరినీ కూడా నేను అభినందిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఢిల్లీలో సమాఖ్య అనే ఒక గ్లోబల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ఇనిషియేటివ్ని తీసుకున్నారు. ఇందులో కాపు, తెలగ, ఒంటరి, బలిజ కమ్యూనిటీకి చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు. ఈ సమాఖ్య అనేది ఏంటి అంటే, ఒక చిన్న వ్యాపారవేత్త ఒకడు వ్యాపారం పెట్టాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన మార్కెట్ రీసెర్చ్ని చేసి ఇవ్వటం కానివ్వండి, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అయితే దానికి కావాల్సిన కాంప్లైన్సెస్ హెల్ప్ చేయటం, ఫినాన్షియల్ హెల్ప్ చేయటం, అంటే ఫినాన్షియల్ సర్వీసెస్ హెల్ప్ చేయటం, అలాగే అబ్రాడ్లో ఉన్న ఆపర్చునిటీస్ అంటే ఎక్స్పోర్ట్, ఫారెన్ ట్రేడ్కి కావాల్సిన అసిస్టెన్స్ చేయటం, కాంప్లైన్సెస్, అలాగే మార్కెట్ రీసెర్చ్, ఇవన్నిటికీ కూడా ఒక వ్యాపారం అనేది పుట్టిన దగ్గర నుంచి సక్సెస్ అయ్యి ఐపీఓ వెళ్ళే వరకు కూడా ఈ కమ్యూనిటీలో యంగర్ జనరేషన్ కావాల్సిన అన్ని సర్వీసెస్ని ఈ సమాఖ్య అనేది ఆ కమ్యూనిటీ నుంచి సక్సెస్ఫుల్గా బిజినెస్లో ఉన్న అందరు వ్యాపారవేత్తలు, పెద్దలు, రిటైర్డ్ అయిన ఆఫీసర్స్, అందులో ఉన్న పాయింటర్స్ అందరూ కూడా కలిసి ఇది స్థాపించడం జరిగింది. ఇది అక్టోబర్ 14th and February 14th and 15th ఇది ఫస్ట్ దాని ఇనిషియేటివ్ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో దీనిలో ఇక్కడ ఢిల్లీకి మా పార్లమెంటేరియన్స్ని, అట్లాగే పంకజ్ చౌదరి గారు ఎంఓఎస్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా దీనికి ఆహ్వానించడం జరిగింది. సో ఇక్కడ అందరూ పెద్దలందరూ కూడా మాట్లాడి యంగర్ జనరేషన్లో బిజినెస్ పరంగా ఎలా పైకి రావాలనే ఉద్దేశం దానికోసం స్టార్ట్ చేసిన దానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా దేశభక్తిని చాటే మహా సైకిల్ ర్యాలీ ఆగస్టు 15 ఉదయం 6 గంటలకు బొల్లారం వార్ మెమోరియల్ నుంచి కూకట్పల్లి లులుమాల్ వరకు. లులుమాల్ ఇండియన్ ఆర్మీ సౌజన్యంతో RTV డిజిటల్ న్యూస్ మీడియా పార్ట్నర్.